ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపను ఉపయోగించి రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. డాక్టర్ గారు, మరి చిలకడ దుంప ఏమో తీయగా ఉంటుంది, రోటి పచ్చడి ఏమో అందరికీ కారం కారంగా కావాలి. ఈ ఆరోగ్యవంతమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామా? దుంపల్లో కమ్మగా ఉండి అందరు ఇష్టంగా తినగలిగే దుంప చిలగడ దుంప. అసలు చిలగడ దుంపతో ఏ వంటకం చేసినా ఉప్పు లేని లోటు అస్సలు తెలియదు. అందులో ఉండే సహజమైన తీపి గుణం అటు వెగట ఉండదు, ఇటు చప్పదనం ఉండదు, కమ్మగా ఉంటుంది. ఓకే, అలాంటి చిలగడదుంప పచ్చడి చూద్దాం. ఇప్పుడు స్వీట్ పొటాటో రోటి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలగడదుంపలు 3, నాటు టమోటాలు 2, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఇంగు పొడి కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా గ్యాస్ ఫ్లేమ్ మీద ఒక స్టీల్ జాలి పెట్టేసి దాని మీద చిలకడ దుంపలు పెట్టేసి మంట మీద చిలకడ దుంపలు అట్లా కాల్చుకోవాలి. రోటి పచ్చడికి మంట మీద కాల్చినవి చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. అట్లా చిలకడ దుంపలు కాల్చి పక్కన పెట్టుకుంటాం. అట్లాగే నాటు టమోటాలు 2 కూడా మంట మీద అట్లా కాల్చుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా అట్లాగే కాల్చుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి పైన మాడంతా తొక్కంతా కూడా తీసేస్తాం. ఆ తర్వాత ఈ చిలకడ దుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం. అలాగే టమోటా ముక్కలు కూడా అట్లా కోసేసుకుంటాం. అమల్ దస్తా తీసుకుని అందులో ఈ పచ్చిమిరపకాయలని, కొత్తిమీర వీటిని అమల్ దస్తాలు అట్లా కచ్చా పచ్చాగా చేసేసుకుంటాం. అందులో చిలగడ దుంప, టమోటా ముక్కలు కూడా వేసేసి ఇంకా రోటి పచ్చళ్ళు అట్లా అమల్ దస్తాలో కుమ్మేస్తాం. నిమ్మరసం కొద్దిగా వేస్తాం. ఇంకా చిలగడ దుంప రోటి పచ్చడికి ఫైనల్గా తాలింపు కోసం చిన్న బాండీ తీసుకుని అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ పొడి కొద్దిగా వేడెక్కిన తర్వాత మేకడ వేసేసి ఆ తాలింపు తీసుకొచ్చి చిలగడ దుంప రోటి పచ్చడి కలిపేస్తాం. చిలగడ దుంప పచ్చడి సిద్ధమైంది. మనం చెప్పిన పద్ధతిలో గనక రోటి పచ్చడి చేసుకుంటే ఇది కూరలాగా వేసుకుని ఎక్కువ తిన్నా అస్సలు నష్టం ఉండదు. కానీ వండే తీరు మంచిదైతే ప్రతి వెరైటీని ఎక్కువగా తిన్నా హాని అయితే ఉండదు. డాక్టర్ గారు, ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా ఇమ్యూనిటీని పెంచేలాగా ఒక టిప్ ఏదైనా అందిస్తారా? బొప్పాయి ఇమ్యూనిటీని బాగా పెంచడానికి ఎంతో మంచిదని అందరూ చెప్తారు. విటమిన్ సి బాగా ఉంటుంది, తేలిగ్గా డైజెషన్ అవుతుంది, పొట్టకి హాయినిస్తుంది అంటాం. కానీ కొంతమంది బొప్పాయి వేడి అని పాపం ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి పండిన బొప్పాయి తీసుకుని అందులో ఒక మంచిగా తోడుకున్న తర్వాత 4-5 గంటలు బయట ఉంచిన పెరుగు తీసుకుని వేసేసి ఆ పెరుగులోకి అంత అల్లం ముక్క వేసేసి చిటికెడంత పసుపు వేసేసి మిక్సీలో ఒక్క తిప్పి ఆపుతా ఉండండి. మెత్తగా పేస్ట్లు అవ్వకూడదు, స్మూతీలాగా తాగేటట్టు కాదు, తినేటట్టుగా అట్లా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. దాని అట్లా చేసి పెరుగు కలిపిన ఈ బొప్పాయిని అల్లం వేయటం వల్ల డైజెషన్ ఇంకా బాగా అవుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అసలు లేకుండా ఉంటుంది. అల్లం ఇమ్యూనిటీకి చాలా మంచిది. ఇక్కడ పెరుగు ఎందుకు వేసామో తెలుసండి? మీలో చాలామందికి బొప్పాయి వేడి చేస్తుంది, వేడి తగ్గడానికి అనుకుంటున్నారు. కాదు, గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది పెరుగు. అందుకని ఫ్రూట్ కాంబినేషన్లో కూడా పెరిగేసి కనుక ఇట్లా ఇస్తే చెడ్డ సూక్ష్మజీవులు ప్రేగుల్లో తగ్గిపోతాయి, గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. దాని కొరకు పెరుగు కాంబినేషన్లో బొప్పాయిని ఇట్లా తీసుకోండి. బొప్పాయిని ఇలా స్మూతీలా చేసుకుని స్పూన్ పెట్టుకుని మంచిగా చప్పరిస్తూ తినండి. లాలాజలం కలిస్తే చాలా మంచిదన్నమాట. ఇలా తీసుకోగలిగితే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి బాగుంటుంది. రక్షణ వ్యవస్థ బాగా మెరుగుపరుచుకోవాలనుకుంటే గనక ఈ స్మూతీ రెసిపీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడైనా సీజనల్ మార్పులు వచ్చినప్పుడు రక్షణ వ్యవస్థ ఇంకా బాగుంటే బాగుండు అని అనిపిస్తున్నప్పుడు ఈ స్మూతీని ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రయత్నించి చూడండి.